4-5 సంవత్సరాలు నేను నీళ్లు దాగి బతికాను. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి గొప్ప ప్రతీకారం ఏంటంటే నీ విజయమే. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం జానీ మాస్టర్ మరియు అతని భార్య ఆయేషా అలియాస్ సుమలత విషయమే. కొరియోగ్రాఫర్గా ఎన్నో అద్భుతమైన సాంగ్స్ని డైరెక్ట్ చేసిన జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా మంది స్టార్ హీరోలు సైతం జానీ మాస్టర్తో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే అతని పనితనం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పెద్దిలోని చికిరీ చికిరీ సాంగ్ని జానీ మాస్టర్ కంపోజ్ చేయగా అప్పటి వరకు చాలా ట్రోల్స్, నేషనల్ అవార్డు రద్దవడం లాంటి ఇష్యూల నుండి బయటికి వచ్చాక ఈ సాంగ్తో మళ్ళీ సక్సెస్ని అందుకొని మంచి ఫామ్లోకి వచ్చాడు. ఇక అలా తన అసిస్టెంట్ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్న జానీ మాస్టర్ని డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించేసి ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ పదవి కోసం ఎలక్షన్ని కండక్ట్ చేశారు. ఇక అలా తను ప్రెసిడెంట్గా నిలబడాలనుకోగా చాలా మంది గొడవ చేయడంతో అందుకు జానీ మాస్టర్ తన భార్య సుమలతని ఎలక్షన్లో నిలబెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ఆయేషాతో పాటు ప్రకాష్ మాస్టర్, చంద్రశేఖర్ కూడా బరిలోకి దిగగా ప్రకాష్ మాస్టర్కి శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పుల్లంకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ వంటి సీనియర్ కొరియోగ్రాఫర్లు బహిరంగంగానే అతనికి మద్దతు ప్రకటిస్తూ అతని తరపున ప్రచారాన్ని కూడా చేసి ఎలాగైనా ప్రకాష్ని గెలిపించాలని తమ వంతు ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా గతంలో జానీ మాస్టర్పై కేసులేసి జైలుకు పంపేందుకు కారణమైన డాన్సర్ శ్రేష్ఠి వర్మ కూడా ప్రకాష్ మాస్టర్కి మద్దతు పలుకుతూ గట్టిగా క్యాంపెయినింగ్ చేస్తూ ఎలాగైనా సుమలతని ఓడించాలని కంకణం కట్టుకుంది. అయితే సుమలత మాత్రం ఎలాంటి గ్రూపులు, సీనియర్ మాస్టర్ల మద్దతు లేకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగగా తనకి అనూహ్య స్పందన లభించింది. ఎందుకంటే జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణల సమయంలో సుమలత చేసిన పోరాటం డాన్సర్ అసోసియేషన్ మెంబర్లని ప్రభావితం చేసింది. ఇక అలా జానీ మాస్టర్పై వచ్చిన తీవ్రమైన ఆరోపణల సమయంలో కూడా సుమలత తన కుటుంబ మానసిక ఒత్తిడిని ఎదుర్కొనింది. అలా కోర్టు కేసులు, పోలీసుల విచారణలు, ఇండస్ట్రీలో నమ్మకం కోల్పోవడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చిన సుమలత మాత్రం తన భర్తకి అండగా నిలిచింది. ఇక ఆ సమయంలోనే ఈమె చూపిన ధైర్య సాహసాలు, ఆమె బలమైన వ్యక్తిత్వంతో డాన్సర్స్కి సుమలత పట్ల మంచి గౌరవం ఏర్పడింది. అలా హోరాహోరీగా ప్రచారాలు జరగగా ఆ అసోసియేషన్లో 510 ఓటర్లుండగా ఈ పోటీలో సుమలత ఓడిపోతుందని చాలా మంది అనుకున్నారు. ముఖ్యంగా శ్రేష్ఠి వర్మ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఓటింగ్ రిజల్ట్ వచ్చేంత వరకు తిండి తినకుండా ఓట్లు వేసేందుకు వచ్చే డాన్సర్ల మనసు మార్చేందుకు ప్రయత్నం చేయగా అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా హై వోల్ట్ క్యాంపెయిన్ జరగగా శ్రేష్ఠి వర్మ ఫైనల్గా తన గ్రూపే గెలుస్తుందనుకునింది. అలా నువ్వా నేనా అని జరిగిన డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 510 ఓటర్లుండగా అందులో 439 మంది ఓట్లని నమోదు చేయడం, వాటిలో సుమలతకి 228 ఓట్లు వస్తే ఆమె ప్రధాన ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్కి 199 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక అలా మరో అభ్యర్థి చంద్రశేఖర్కి 11 ఓట్లు రావడంతో ఈ ఎన్నికల్లో సుమలత 29 ఓట్ల మెజారిటీతో గెలిచి డాన్సర్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవడంతో శ్రేష్ఠి వర్మ మరియు తన టీం చివరికి నిరాశకి లోనై వెనుతిరిగే పరిస్థితి వచ్చింది. అలా సీనియర్ కొరియోగ్రాఫర్లు అందరి మద్దతున్నప్పటికీ ప్రకాష్ మాస్టర్ పరాజయం పాలవ్వడం, ఎలాంటి క్యాంపెయిన్ లేకున్నా సుమలత గెలవడంతో ఈ పరిస్థితి అసోసియేషన్లో కొత్త చర్చలకి తెరలేపింది. ఇక అలా డాన్సర్స్లో నమ్మకం, వ్యక్తిగత అనుబంధం ఎంత ముఖ్యమనేది ఈ ఎన్నికల ఫలితం చెప్పిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా సింపుల్గా క్యాంపెయినింగ్, స్పష్టమైన మాట, నిజాయితీయే తన బలమంటూ సుమలత ముందుకు వెళ్లిన తీరుని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలంతా కొనియాడుతున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులో జానీ మాస్టర్కి ధైర్యం చెబుతూ చాలా మంది వెనక్కి తిరిగిన సమయంలో కూడా సుమలత మాత్రం తన భర్త నిర్దోష అనే నమ్మకంతో దృఢంగా నిలబడడం, అలా మళ్ళీ తన భర్తని సినిమాల్లో కొరియోగ్రాఫర్గా బిజీ చేయడంతో సుమలత పరిస్థితుల్ని అధిగమించిన తీరుని చూసి ఎంతో మంది మహిళలు, పురుషులు కూడా అట్రాక్ట్ అవ్వడంతో తను ఈరోజు ప్రెసిడెంట్గా గెలవడం విశేషం. నిజంగానే సుమలత జానీ మాస్టర్ కోసమే తన మతాన్ని మార్చుకుందా? సుమలత జానీ మాస్టర్ పరిచయం, ప్రేమ, పెళ్లి దాకా ఎలా వెళ్ళింది? 2025 డాన్సర్ అసోసియేషన్లో పోటీ చేయడానికి గల కారణాలేంటి? ఇప్పుడు జానీ మాస్టర్ శ్రేష్ఠి వర్మ కేసు నుండి పూర్తిగా బయటికి వచ్చేసాడా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను.
మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వేటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే 2003లో జానీ మాస్టర్ హైదరాబాద్ కి వచ్చి డాన్సర్ గా ట్రై చేయగా అక్కడున్న సినిమా మేనేజర్లు, కొరియోగ్రాఫర్లు 20,000 రూపాయలు పెట్టి డాన్సర్ యూనియన్ లో కార్డ్ తీసుకుంటే నీకు ఛాన్సులు ఈజీగా వస్తాయని చెప్పడంతో ఆర్థికంగా వెనకబడి ఉన్న జానీ మాస్టర్ ఆ కార్డ్ ని తీసుకోలేకపోయాడు. ఇక అలా జానీ మాస్టర్ టాలెంట్ ని చూసిన తన అన్న తన తమ్ముడిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అప్పు చేసి మరి 20,000 రూపాయలు ఇవ్వగా జానీ మాస్టర్ ఇమీడియట్ గా డబ్బులతో డాన్సర్ అసోసియేషన్ లో మెంబర్ గా జాయిన్ అయ్యాడు. అలా ఆ కార్డు తీసుకున్న తర్వాత కూడా అతనికి ఛాన్సులు రాకపోవడంతో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళుతూ తనకి ఛాన్స్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేస్తూ అతని దగ్గరే ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే డి ప్రోగ్రామ్ లో ఉన్న టీమ్స్ కి కొరియోగ్రాఫర్లని ఫిక్స్ చేయమని డి మేనేజ్మెంట్ రాకేష్ మాస్టర్ కి అప్పగించగా తన దగ్గర ఉన్న ఒక్కో డాన్స్ అసిస్టెంట్ కి ఒక టీం ని అప్పగిస్తూ జానీ మాస్టర్ కి కూడా ఒక టీం బాధ్యతల్ని ఇవ్వగా ఇక ఈ షోలోనే ఒక సాంగ్ కి క్లాసికల్ డాన్స్ నేర్పేందుకు ఒక డాన్సర్ కావాల్సి ఉండగా జానీ మాస్టర్ తనకి తెలిసిన మేనేజర్లని ఆ సమయంలో ఒక మేనేజర్ తమ దగ్గర సుమలత అనే క్లాసికల్ డాన్సర్ ఉందని, ఆమె సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలని ట్రై చేస్తుందని చెప్పి మరుసటి రోజే జానీ మాస్టర్ కి సుమలతని పరిచయం చేయగా సుమలత క్లాసికల్ డాన్స్ కి ఫిదా అయిన జానీ మాస్టర్ ఆమెను ఇమీడియట్ గా తన అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నాడు. కానీ సుమలత ఇంట్లో మాత్రం తను డాన్సర్ గా స్టేజ్ ప్రోగ్రాంల వరకు ఓకే గాని సినిమాలో చేయకూడదని చెప్పిన అందుకు సుమలత ఛాన్స్ దొరికితే ఎలాగైనా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటుండేది. ఇక ఈ క్రమంలోనే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడం, అతనితో కలిసి కొన్ని షోస్ కి కొరియోగ్రాఫర్ గా చేయడంతో వీరిద్దరికీ ఉన్న పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే జానీ మాస్టర్ డి షోలో చేసే కొరియోగ్రఫీ నచ్చి నితిన్ తనని పిలిచి మరి తను యాక్ట్ చేసిన ద్రోణ మూవీలో ఛాన్స్ ఇవ్వగా జానీ మరియు సుమలత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా నితిన్ కి ద్రోణ మూవీలో జానీ కొరియోగ్రఫీ నచ్చడంతో నెక్స్ట్ మూవీ రెచ్చిపోలో కూడా తనకి ఛాన్స్ ఇవ్వగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి ఇండస్ట్రీలో మంచి టాక్ వచ్చింది. దీంతో ఎస్ఎస్ రాజమౌళి మర్యాద రామన్నలో రాయసలోని సాంగ్ కి కొరియోగ్రఫీ చేసేందుకు అవకాశం ఇవ్వడంతో ఆ సాంగ్ హిట్ అవ్వగా అప్పటి నుండి జానీ మాస్టర్ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. దీంతో తనకి 3 ఏళ్ల నుండి అన్ని విధాలుగా తోడుగా ఉన్న సుమలతని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి మొదటిగా సుమలత ఇంట్లో ఇదే మాట చెప్పడంతో అందుకు వారు ఇతర మతస్థుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కూతుర్నివ్వమని ఖరాఖండిగా చెప్పడంతో పాటు అప్పటి నుండి సుమలతని సినిమాల్లో పనిచేసేందుకు పంపించలేదు. కానీ అప్పటికే జానీతో పీకలోతు ప్రేమలో ఉన్న సుమలత జానీ మాస్టర్ని వదులుకోవడం ఇష్టం లేక ఇంట్లో నుండి పారిపోయి జానీ మాస్టర్ దగ్గరికి వచ్చేసింది. ఇక అలా మొదటిగా సుమలతని ముస్లిం మతానికి కన్వర్ట్ చేసి ఆయేషాగా తన పేరుని మార్చి వీరిద్దరూ 2010లో సింపుల్ గా పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇక పెళ్ళయ్యాక జానీ మాస్టర్ మరింత బిజీ అయి రచ్చ, జులై, నాయక్, బాషా ఇద్దరు అమ్మాయిలతో ఎవరు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ సుమలత అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు. అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగిన 2015లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్ లో జానీ మాస్టర్ కి ఒక లేడీ కొరియోగ్రాఫర్ కి గొడవలు జరగగా ఆ 2 గ్రూపులు కొట్టుకునేంత వరకు వెళ్లడంతో జానీ మాస్టర్ జైలు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే బెయిలు పైన బయటకు వచ్చిన జానీ మాస్టర్ అటు అల్లు అర్జున్, ఇటు రామ్ చరణ్, మరోవైపు విజయ్, సల్మాన్ ఖాన్ అని స్టార్ హీరోల మూవీస్ చేస్తూ బిజీ అవ్వగా ఇతర కొరియోగ్రాఫర్లకి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ఒకప్పుడు డాన్స్ అసోసియేషన్ కార్డు తీసుకోవడానికి కూడా సతమతమైన జానీ మాస్టర్ 2023 అక్టోబర్ 20న డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అవ్వడంతో ఇతని ఎదుగుదలని చూసి చాలా మంది కొరియోగ్రాఫర్లు ఓర్వలేకపోయారు. ఈ టైంలోనే తమిళ్ మూవీకి గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తనకి నేషనల్ అవార్డు రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అప్పటి వరకు తనకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసిన శ్రేష్ఠి వర్మ పోలీస్ స్టేషన్కి వెళ్లి తనపై కంప్లైంట్ ఇస్తూ తను 17 ఏళ్లున్నప్పుడు జానీ మాస్టర్ తనని ఢిల్లీ, బెంగళూరు, ముంబై అని తీసుకెళ్లి తనపై దౌర్జన్యం చేశాడని కంప్లైంట్ ఇవ్వడంతో
పోలీసులు అతనిపై పోక్సో కేసుని నమోదు చేసి అరెస్ట్ చేయగా అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. కానీ ఎప్పుడో 7 సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని ఈమె ఇప్పుడెందుకు తీసుకొచ్చి రచ్చ చేస్తుందనే వార్తలు బయటికి రావడంతో చాలా మంది జానీ మాస్టర్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో కొంతమంది డాన్సర్లు నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కి మెయిల్ చేయడంతో అందుకు సెంట్రల్ కూడా అవార్డుని క్యాన్సిల్ చేసింది. అలా 35 రోజులు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ని కొరియోగ్రాఫర్లు అందరూ కలిసి తనని డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తీసేయడంతో జానీ మాస్టర్ మానసికంగా కృంగిపోయాడు. అంతేకాకుండా తను ఇక పైన కొరియోగ్రఫీ చేయకూడదని, తన కార్డ్ని కూడా క్యాన్సిల్ చేయాలని కొంతమంది కొరియోగ్రాఫర్లు అనుకున్నా అందుకు సినీ పెద్దలు అతనిపై వచ్చిన ఆరోపణలకి ఇంకా సాక్ష్యాధారాలు లేవని, అవి ఇంకా ప్రూవ్ కాలేదని, అతన్ని తీసేయడం కుదరదని చెప్పి కొరియోగ్రాఫర్గా కంటిన్యూ చేశారు. ఇక అలా జానీ మాస్టర్ జైలు నుండి వచ్చాక వరుసగా మూవీస్ చేస్తూ బిజీ అవగా ఈ టైంలోనే డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా రావడంతో జానీ మాస్టర్ పోటీ చేయాలనుకున్న కొంతమంది అందుకు ఒప్పుకోలేదు. దీంతో జానీ మాస్టర్ తన భార్యని బరిలోకి దింపగా సుమలతకి పోటీగా జోసెఫ్, ప్రకాష్ మాస్టర్, చంద్రశేఖర్ అని కూడా ఉన్నారు. ఇక అలా మొత్తంగా 510 ఓట్లలో 439 ఓట్లు నమోదవ్వగా సుమలత ఆ ఎలక్షన్లో 228 ఓట్లని సాధించి మళ్ళీ జానీని ఇండైరెక్ట్ గా ప్రెసిడెంట్ అయ్యేలా చేయగా ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీరు ఈ రిజల్ట్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడిన వాడు భగవద్గీత గురించి చెప్పినా తప్పుగా కనిపిస్తుంది. ఇది ఫోక్స్, జానీ మాస్టర్ మరియు సుమలత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.